ఈ చాప్టర్ లో మనం ఏం చేస్తుంటే రిటర్న్ ఫైలింగ్ మెకానిజం ఇన్ జిఎస్టి. జిఎస్టిలో రిటర్న్ ఫైలింగ్ మెకానిజం ఎలా ఉంటుంది, అసలు డేటా ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో అవుతుంది, ఎవరెవరు ఏ రిటర్న్స్ ఫైల్ చేయాలి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ రిటర్న్స్ ఆర్ దేర్, ఓకేనా. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం తెలుసుకుంటాం. ఓకే, సో మామూలుగా చెప్పండి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎ రిటర్న్? రిటర్న్ ఫైల్ చేయడం వల్ల పర్పస్ ఏంటి, అసలు దాని పర్పస్ ఏంటి చెప్పండి మీరు మామూలు జనరల్ నాలెడ్జ్ తోటి. రిటర్న్ ఫైల్ చేయడం వల్ల, ఎస్ఎస్సి రిటర్న్ ఫైల్ చేయడం వల్ల ఎవరెవరికి బెనిఫిట్స్ ఉంటాయి? గవర్నమెంట్ సార్. ప్రైమా ఫేసి గవర్నమెంట్ అంటే, గవర్నమెంట్ అంటే రెవెన్యూ, వాళ్ళకి రెవెన్యూ జనరేట్ అవుతుంది ఎస్ఎస్సి క్లియర్ గా రిటర్న్ ఫైల్ చేయడం వల్ల. నెక్స్ట్ ఏంటంటే గవర్నమెంట్ కి పాలసీ మేకింగ్ కి ఆ డీటెయిల్స్ చాలా అవసరం. అంటే గవర్నమెంట్ క్లయింట్స్ దగ్గర నుంచి, ఎస్ఎస్సీస్ దగ్గర నుంచి కనుక డేటా తీసుకోవాలంటే ఆ డేటా దేని ద్వారా తీసుకోగలరంటే ఈ రిటర్న్స్, మనం ఫైల్ చేసే రిటర్న్స్ ద్వారా మన దగ్గర ఉన్న డేటాని వాళ్ళు తీసుకుంటారు. సో అంటే డేటా తీసుకోవడానికి ఈ రిటర్న్స్ అనేవి ఉపయోగపడతాయి. అలాగే ట్యాక్స్ కలెక్షన్ కి రిటర్న్స్ అనేవి ఉపయోగపడతాయి. ఓకేనా. నెక్స్ట్ ట్యాక్స్ లయబిలిటీస్ అవి కంప్యూట్ చేయడానికి. సో ఈ అన్ని పర్పస్ కి కూడా రిటర్న్ ఫైలింగ్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, జనరల్ గా జిఎస్టిలో రిటర్న్స్ మనం సెల్ఫ్ అసెస్మెంట్ మీద మనం ఫైల్ చేస్తాం. సెల్ఫ్ అసెస్మెంట్ అంటే మన దగ్గర ఉన్న డేటా, అంటే మనం ఏదైతే సప్లైస్ చేస్తామో మనకు తెలుసు, మనం ఏదైతే పర్చేజెస్ చేస్తామో మనకు తెలుసు. మనం ఏం చేస్తామంటే జిఎస్టిఆర్ 3Bలో సెల్ఫ్ అసెస్మెంట్ అంటే మనకు మనమే మన పర్చేజెస్ ఎంత, మన సేల్స్ ఎంత మనకు మనమే క్యాలిక్యులేట్ చేసి, మన ట్యాక్స్ లయబిలిటీ ఎంతో మనమే డిటర్మైన్ చేసి గవర్నమెంట్కి ప్రతి మంత్ పే చేస్తాం. అర్థమైందమ్మా సెల్ఫ్ అసెస్మెంట్ అంటే? సో అంటే దాని అర్థం ఏంటి, మనకు మనమే ట్యాక్స్ ని ఎవాల్యుయేట్ చేసి మనమే కడతాం. మన ఇండియాలో గవర్నమెంట్ మనకి ఎంత ట్యాక్స్ కట్టాలని ముందే చెప్పదు. మనం ఒకవేళ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు గవర్నమెంట్ దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మనం క్రాస్ ఎగ్జామినేషన్ చేసి నువ్వు ఎందుకు ఇన్ఫర్మేషన్ హైడ్ చేసావు అని అప్పుడు అడుగుతారు తప్ప, ప్రైమా ఫేసీగా మనం రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు గవర్నమెంట్ మనకి డేటా చెప్పదు. గవర్నమెంట్ మనల్నే సెల్ఫ్ అసెస్ గా, అంటే ఫస్ట్ ప్రయారిటీ ఎస్ఎస్సికే ఇచ్చి ఎస్ఎస్సినే వాలంటరీగా రిటర్న్ ఫైల్ చేయమని చెప్తుంది. దాన్నే సెల్ఫ్ అసెస్మెంట్ ఆఫ్ రిటర్న్ మెకానిజం అంటారు. మనమే ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్, పర్చేస్ డాక్యుమెంట్ అయి ఉండొచ్చు, సేల్ డాక్యుమెంట్ అయి ఉండొచ్చు, మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ని బేస్ చేసుకొని ఎవిడెన్సెస్ ని మన దగ్గర పెట్టుకొని మనమే రిటర్న్ ఫైల్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ దీనివల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే, మనం రిటర్న్ ఫైల్ చేస్తే అది పక్కో ట్యాక్స్ లయబిలిటీని క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగపడుతుంది జిఎస్టిలో. సార్ ఏంటి సార్? దాన్నే మ్యాచింగ్ కాన్సెప్ట్ అంటారు. మనం అవుట్వర్డ్ సప్లైస్ ఎందులో డిక్లేర్ చేస్తామా? అవుట్వర్డ్ సప్లైస్ జిఎస్టిఆర్ 1లో డిక్లేర్ చేస్తాం. మనకి అవుట్వర్డ్ సప్లైస్ అంటే మన దగ్గర నుంచి కొనుక్కున్న వాడికి అవి ఏమవుతాయమ్మా? ఇన్వర్డ్ సప్లైస్ అవుతాయి. ఈ ఇన్వర్డ్ సప్లైస్ వాడి యొక్క జిఎస్టిఆర్ 2Aలోకి వచ్చి కూర్చుంటాయి. ఓకే, ఎప్పుడైతే ఈ రిసిపియంట్ ట్యాక్స్ లయబిలిటీ కట్టాలో ఇతను జిఎస్టిఆర్ 3Bలో అవుట్పుట్ ట్యాక్స్ వేస్తాడు, లెస్ ఇన్పుట్ ట్యాక్స్ దేన్ని బేస్ చేసుకుని తీసుకుంటాడు? ఈ ఇన్పుట్ ట్యాక్స్ అనేది జిఎస్టిఆర్ 2Aలో ఉన్న డేటాని బేస్ చేసుకుని తీసుకుంటాడు. ఎస్ ఆర్ నో?
ఇన్పుట్ ట్యాక్స్ అంటే నథింగ్ బట్ తన పర్చేజెస్ మీద వచ్చిన ట్యాక్సేగా ఇన్పుట్ ట్యాక్స్ అంటే. ఎస్ సార్. సో అంటే ఇతని ఇన్పుట్ ట్యాక్స్ ఎంతో ఎలా తెలిసింది? ఇక్కడ ఉన్న సప్లయర్ జిఎస్టిఆర్ 1 లో తినకి అమ్మిన ఆ సప్లైస్ ఏదైతే ఉందో అది డిక్లేర్ చేయడం వల్ల అది వచ్చి ఇతనికి జిఎస్టిఆర్ 2A రావడం వల్ల ఇతనికి ఇన్పుట్ ట్యాక్స్ లయబిలిటీ ఎంతో ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ఎంత వచ్చిందో తెలుస్తుంది. ఎప్పుడైతే తన ఇన్పుట్ ట్యాక్స్ రేట్ తెలిసిందో అవుట్పుట్ ట్యాక్స్ నుంచి ఇన్పుట్ ట్యాక్స్ తీసేస్తే వచ్చేది ఏంటమ్మా? ట్యాక్స్ లయబిలిటీ. ఎస్ఆర్నా ఇంతేనా మనం చదువుకుంది? ఎస్ సార్. సో అంటే దాని అర్థం ఏంటి? బై ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ బై వన్ పర్సన్ will help the government in deciding the tax liability of other person. అర్థమైందా మీకు పాయింట్? ఎస్ సార్. ఒక పర్సన్ సప్లైస్ డిక్లేర్ చేస్తే వేరే అతని పర్సన్ ఒక ఇన్పుట్ ట్యాక్స్ ఎంతో తెలుస్తుంది. అతని ఇన్పుట్ ట్యాక్స్ తెలిస్తే అతను పే చేయాల్సిన ట్యాక్స్ లయబిలిటీ ఎంతో తెలుస్తుంది. ఇది జిఎస్టీలో రిటర్న్ మెకానిజం అంటారు దీన్ని. ఓకేనా? అయితే జాగ్రత్త ఏమనండి, ఇతనికి సేల్ చేసినట్టు ఎందులో చూపిస్తాడు? జిఎస్టీఆర్ 1 లో చూపిస్తాడు. ఇతను జిఎస్టీఆర్ 2A తన పర్చేజెస్ అవి చెక్ చేసుకుంటాడు. చెక్ చేసుకుని ఈ రిసిపియంట్ ఏం చేస్తాడంటే ఇతను కూడా ఒక రిటర్న్ ఫైల్ చేయాలి. ఆ రిటర్న్ ఏంటంటే జిఎస్టీఆర్ 2. ఏంటమ్మా రిటర్న్? జిఎస్టీఆర్ 2. జిఎస్టీఆర్ 2లో ఏముంటాయి? ఏముంటాయమ్మా జిఎస్టీఆర్ 2లో? ఇన్వర్ట్ సప్లైస్ ఉంటాయి. అంటే ఇతను ఎక్స్ అనుకున్నాం, ఇతను వై అని. ఇప్పుడు వై ఏం చేస్తాడంటే వై తన దగ్గర ఉన్న ఆల్ పర్చేజెస్ అన్ని కూడా జిఎస్టీఆర్ 2లో సబ్మిట్ చేయాలి. ఓకేనా? ఈ జిఎస్టీఆర్ 2 సబ్మిట్ చేసే ముందు ఒకసారి జిఎస్టీఆర్ 2A డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకుంటాడు. తను పర్చేజ్ చేసిన వాళ్ళందరూ కూడా ఒకరి దగ్గర నుంచే పర్చేజ్ చేయడుగా వై అనేవాడు. చాలా మంది మార్కెట్ లో ఉన్న చాలా సప్లయర్స్ దగ్గర నుంచి పర్చేజెస్ చేస్తాడు. ఎస్ఆర్ నో? ఆ పర్చేజెస్ అన్ని కూడా ప్రతి ఒక్కరి పర్చేజెస్ ప్రతి ఒక్కరు జిఎస్టీఆర్ 1 ఫైల్ చేస్తే అవన్నీ వచ్చి జిఎస్టీఆర్ 2A ఉంటాయి. ఓకే, దాంతో పాటు ఇతను షాప్ దగ్గర కొన్నప్పుడు ఒక బిల్ తీసుకుంటాడుగా, పర్చేజ్ ఇన్వాయిస్ బిల్ తీసుకుంటాడుగా. ఆ పర్చేజ్ ఇన్వాయిస్ అన్ని తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి చెక్ చేసుకుంటాడు. ఆ బిల్స్ అన్ని తన దగ్గర పెట్టుకుని అవన్నీ ఎంటర్ చేస్తాడు జిఎస్టీఆర్ 2లో. ఇప్పుడు విషయం ఏంటంటే మిస్మ్యాచ్ ఎలా వస్తుందో చెప్తున్నాను చూడండి. ఫర్ సపోజ్ వై అనే అతను ఎక్స్ దగ్గర కొన్నాడు, అలాగే జెడ్ దగ్గర ఒక బిల్ కొన్నాడు, అలాగే ఏ దగ్గర ఒక బిల్ కొన్నాడు అనుకుందాం. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఏమైందంటే జెడ్ జిఎస్టీఆర్ 1 ఫైల్ చేశాడు, ఎక్స్ జిఎస్టీఆర్ 1 ఫైల్ చేశాడు, కానీ ఏ జిఎస్టీఆర్ 1 ఫైల్ చేయలేదు. ఇప్పుడు వై యొక్క జిఎస్టీఆర్ 2Aలో ఎవరెవరి దగ్గర నుంచి సప్లైస్ కొన్నట్టు వస్తాయి చెప్పండి? ఎక్స్ అండ్ జెడ్ సార్. ఎక్స్ అండ్ జెడ్ మాత్రమే కనబడుతుంది. కానీ యాక్చువల్గా వాస్తవంగా చెప్పాలంటే ఏ దగ్గర నుంచి కూడా కొన్నాడుగా వై. ఎస్ సార్. కానీ అతను జిఎస్టీఆర్ 2Aలో కనబడదు. ఎందుకంటే బికాజ్ ఏ ఈ స్పెండింగ్ విత్ హిస్ జిఎస్టీఆర్ 1 అంటే లేట్ ఫైలింగ్ లో ఉన్నాడు, ఇంకా ఫైల్ చేయలేదు. ప్రతి ఒక్కళ్ళు ఇన్ టైంలోనే రిటర్న్స్ ఫైల్ చేయరు కదమ్మా. చాలా మంది లేట్ గా ఫైల్ చేస్తారు. ఎప్పుడైతే లేట్ గా ఫైల్ చేస్తారో ఈ లోపు ఇతను ఫైల్ చేసే టైంకి ఇతను ఫైల్ చేయకపోతే ఇతనికి జిఎస్టీఆర్ 2Aలో కనబడదు. ఓకేనా? బట్ ఇతని దగ్గర కొన్నప్పుడు ఇన్వాయిస్ తీసుకుంటాడుగా. ఇన్వాయిస్ ఆల్రెడీ ఇచ్చే ఉంటాడుగా కొన్నప్పుడు, ఫిజికల్ డాక్యుమెంట్ ఇన్వాయిస్. ఇప్పుడు వై అనే అతను ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న ఇన్వాయిస్ బేస్ చేసుకొని జిఎస్టీఆర్ 2Aలో
2లో ఇన్పుట్ క్లెయిమ్ చేసుకుంటాడు. సార్ ఏమంటాడంటే, సార్ నేను ఏ అనే అతని దగ్గర పర్చేజ్ చేశాను, కానీ ఏ అనే అతను రిటర్న్ ఫైల్ చేయకపోవడం వల్ల నా జిఎస్టీఆర్ 2ఏలో రాలేదు. కానీ నేను యాక్చువల్గా నా దగ్గర ఫిజికల్ గా ఇన్వాయిస్ ఉంది, నేను కొన్నాను, జెన్యున్ గా కొన్నాను. అండ్ యాజ్ పర్ 16 సబ్సెక్షన్ 2 గుర్తుందా అమ్మా? కండిషన్స్ ఫర్ అవైలింగ్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ గుర్తుందా? 16 subsection 2 possession of tax paying document is a condition for availing input tax credit గుర్తుందా? ఎస్ సార్. నా దగ్గర ఇన్వాయిస్ ఉంది, పొసెషన్ ఆఫ్ ట్యాక్స్ పేయింగ్ డాక్యుమెంట్ ఉంది, ఓకేనా? సో ఐఎమ్ ఎలిజిబుల్ టు టేక్ ద క్రెడిట్ అని చెప్పి ఈ కెన్ టేక్ ద క్రెడిట్. జిఎస్టీఆర్ 2ఏలో ఇతను దగ్గర నుంచి పర్చేజ్ చేసినట్టు జిఎస్టీఆర్ 2ఏలో మెన్షన్ చేసి జిఎస్టీఆర్ 3బిలో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని క్లెయిమ్ చేస్తాడు, ఓకేనా? కాకపోతే ఇతను ఏ దగ్గర నుంచి కొన్న బిల్లు జిఎస్టీఆర్ 2ఏలో ఉండదు, జిఎస్టీఆర్ 2ఏలో ఉండదు. అప్పుడు ఏమవుతుందంటే ఇతను ఎప్పుడైతే ఇతను జిఎస్టీఆర్ 2ఏలో ఏ నుంచి కొన్నట్టు రికార్డ్ చేశాడో ఏకి అలర్ట్ వెళ్తుంది, ఏకి అలర్ట్ వెళ్తుంది. Mr. Y declared in his GSTR 2 that he has purchased some goods from you. Okay na? As per the data filed by Mr. Y, there is a mismatch between you and Y. Okay na? అలా అయినా అడగొచ్చు. లేదంటే ఈసారి ఎగ్జాంపుల్ ఏమైందంటే ఏ రిటర్న్ ఫైల్ చేసేసాడు, అన్ని బిల్స్ అప్లోడ్ చేశాడు, కానీ వైకి సేల్ చేసిన బిల్ మాత్రం అప్లోడ్ చేయలేదు. జాగ్రత్త వినడం. ఏ రిటర్న్ ఫైల్ చేసేసాడు, ఇతను ఎవరెవరికైతే సేల్స్ చేశాడో అందరు సేల్స్ అప్లోడ్ చేశాడు, కానీ వైకి చేసిన సేల్ అప్లోడ్ చేయలేదు. ఎప్పుడైతే వైకి చేసిన సేల్ అప్లోడ్ చేయలేదో అది వై యొక్క జిఎస్టీఆర్ 2లోకి వస్తుందా? రాదు. కానీ ఇతను ఇందాక చెప్పినట్టే తన దగ్గర ఉన్న డాక్యుమెంట్ ఉంది కదా, సో ఆ డాక్యుమెంట్ యూటిలైజ్ చేసుకుని జిఎస్టీఆర్ 2లో మెన్షన్ చేసి ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ని క్లెయిమ్ చేస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు కూడా మళ్ళీ జిఎస్టీఆర్ 2 మిస్టర్ ఏకి అలర్ట్ పంపుతుంది. ఏమని? మిస్టర్ వై అనే అతను నీ దగ్గర నుంచి పర్చేజ్ చేసినట్టు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని క్లెయిమ్ చేశాడు, అది నిజమేనా? మరి అది నిజమైతే నువ్వెందుకు నీ జిఎస్టీఆర్ 1లో మెన్షన్ చేయలేదు? దాన్నే మిస్ మ్యాచ్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని అంటారు. అలర్ట్ వస్తుంది. అప్పుడు మిస్టర్ ఏ ఏం చేయాలంటే దాన్ని అమెండ్ చేసి నెక్స్ట్ మంత్ లో ఆ రిటర్న్ మళ్ళీ ఆ ఇన్వాయిస్ ను మళ్ళీ యాడ్ చేసి నెక్స్ట్ మంత్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఆ ఇన్వాయిస్ మళ్ళీ యాడ్ చేసి ఫైల్ చేస్తే అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. దాన్నే మిస్ మ్యాచ్ అంటారు. నెక్స్ట్ ఇంకో విధమైన మిస్ మ్యాచ్ చెప్తాను. ఈసారి ఏం చేశాడంటే ఏ అనే అతను రిటర్న్ ఫైల్ చేశాడు, వై అనే అతను ఒక ఇన్వాయిస్ అప్లోడ్ చేశాడు, అంటే వైకి సేల్ చేసినట్టు ఇన్వాయిస్ అప్లోడ్ చేశాడు. కానీ ఏమైందంటే ఓకేనా 1000 రూపీస్ సేల్ చేశాడు, యాక్చువల్ సేల్ 1000 రూపీస్, ట్యాక్స్ 18%, అంటే ట్యాక్సిబుల్ వాల్యూ 1000, ట్యాక్స్ ఏమో 180, అంతేనమ్మా? ఓకే. అయితే ఏం చేశాడంటే కానీ ఎంటర్ చేసేటప్పుడు అంటే జిఎస్టీఆర్ 1 పోర్టల్లో ఎంటర్ చేసేటప్పుడు 1000 వేయడం మర్చిపోయి 100 వేసాడు. 100 into 18% ఎంత? 18 రూపీస్. ఇలా ఎంటర్ చేశాడు ఇన్వాయిస్ ఎంటర్ చేశాడు, ఇన్వాయిస్ నెంబర్ వేసాడు, వై యొక్క జిఎస్టీ నెంబర్ వేసాడు, అంతా బాగానే ఉంది. కానీ డేటా ఎంటర్ చేసేటప్పుడు 100 వేసాడు, 100 into 18% వేసి 18 రూపీస్ డేటా ఎంటర్ చేశాడు. అమ్మా ఇక్కడ ఎర్రర్ జరిగిందా జరగలేదా? జరిగింది. జరిగింది. ఇక్కడ అవతల పక్కన సో ఇప్పుడు ఏమైందంటే ఇతని దగ్గర
యాజ్ పర్ ది డాక్యుమెంట్ ఎంత ఇన్పుట్ ఉన్నట్టు వై దగ్గర 180, sir. 180 ఇన్పుట్ ఉన్నట్టు. ఇతను ఎంత క్లెయిమ్ చేస్తాడు? వై 180 క్లెయిమ్ చేసేస్తాడు. ఎస్ ఆర్ నో? ఎందుకంటే యాక్చువల్ గా జెన్యున్ గా పర్చేజ్ చేశాడు, అతని దగ్గర ట్యాక్స్ డాక్యుమెంట్ ఉంది, బయర్ కి కట్టేటప్పుడు కూడా అమౌంట్ కట్టేశాడు. సో ఇతను వై ఏం చేస్తాడు? 180 రూపీస్ ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ని క్లెయిమ్ చేస్తాడు. ఎస్ ఆర్ నో? Yes, అంతే sir. కదమ్మా. కానీ ఇక్కడ ఏ ఎంత అప్లోడ్ చేశాడు? ఏ అప్లోడ్ చేసిన డీటెయిల్స్ ప్రకారం ఐటీసీ ఎంత? 18 rupees. 18 రూపీస్ వస్తుంది. సో ఇప్పుడు సిస్టమ్ అలర్ట్ అవుతుంది, జిఎస్టీఆర్ సిస్టమ్ అలర్ట్ అయ్యి మిస్టర్ ఏకి అండ్ మిస్టర్ వైకి ఇద్దరికి అలర్ట్ పంపిస్తుంది. ఏమని? నువ్వు ఇన్పుట్ ట్యాక్స్ ఎక్కువ క్లెయిమ్ చేసావా, లేదంటే నువ్వు ఇన్పుట్ ట్యాక్స్ తక్కువ క్లెయిమ్ ఇచ్చావా, డీటెయిల్స్ తప్పుగా ఎంటర్ చేసావని ఇద్దరికి వాళ్ళ లాగిన్స్ లో మిస్ మ్యాచ్ అని చూపిస్తుంది. అప్పుడు ఈ బయ్యర్ సెల్లర్ ఒకసారి కాంటాక్ట్ అయ్యి ఎవరి దాంట్లో రాంగ్ ఉంటే వాళ్ళు రెక్టిఫై చేయాలి. అప్పుడు ఇతను మళ్ళీ ఈ 100ని రెక్టిఫై చేశాడు అనుకో, అప్పుడు 1000 అని మళ్ళీ రెక్టిఫై చేసి 18% వేస్తే 180 రూపీస్ ఇన్పుట్ ట్యాక్స్ రేట్ వస్తుంది. సో దట్ అక్కడ మిస్ మ్యాచ్ అనేది సాల్వ్ అవుతుంది. అర్థమైందమ్మా మీకు? ఇప్పుడు మిస్ మ్యాచ్ అనేది ఎన్ని రకాలుగా జరగవచ్చు మీకు అర్థమైందా? అర్థమైందమ్మా మీకు? Yes, sir. ఒకటి, మిస్టర్ ఏ అనే అతను రిటర్న్ ఫైల్ చేయకపోవడం వల్ల. రెండు, మిస్టర్ ఏ అనే అతను రిటర్న్ ఫైల్ చేసి ఒకళ్ళు ఇన్వాయిస్ అప్లోడ్ చేయకపోవడం వల్ల. లేదు, మిస్టర్ ఏ అనే అతను రిటర్న్ ఫైల్ చేసి ఒక ఇన్వాయిస్ అప్లోడ్ చేశాడు కానీ అందులో డీటెయిల్స్ కరెక్ట్ గా అప్లోడ్ చేయకపోవడం వల్ల. ఇలా ఇన్ని సందర్భాల్లో రిసిపియంట్ కి ఇన్పుట్ ట్యాక్స్ రేట్ అనేది మిస్ మ్యాచ్ వస్తుంది. ఓకేనా? సో హలో, చెప్పమ్మా. మీరు అన్నారు కదా సార్, అది జిఎస్టిఆర్ 2 అది ఆటో పాపులేట్ అవుతుందని, మరి అది అతను ఎలా వేస్తాడు సార్? వై ఎలా వేస్తాడు సార్? జిఎస్టీఆర్ 2A ఆటో పాపులేట్, 2 కాదు. జిఎస్టీఆర్ 2A విల్ ఆటో పాపులేట్, దిస్ ఇస్ నాట్ ఆటో పాపులేట్. అదేనా? జిఎస్టీఆర్ 2A వేరు, జిఎస్టీఆర్ 2 వేరు, కన్ఫ్యూజ్ అవ్వదు. జిఎస్టీఆర్ 2A ఏంటంటే ఆటో పాపులేట్ అవుతుంది, అందుకనే దీన్ని ఏ అనే ఆటో పాపులేషన్ అని ఇండికేషన్ గా పెట్టారు. తర్వాత ఇందులో ఉన్న డీటెయిల్స్ చెక్ చేసుకుంటూ జిఎస్టీఆర్ 2Y మాన్యువల్ గా ఫైల్ చేయాలి. ఓకే సార్. ఓకేనా? కాకపోతే ప్రెసెంట్ ఏమైందంటే ఈ మిస్ మ్యాచ్ కాన్సెప్ట్ ఇంకా ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయలేదు. Yes, sir. This mismatching concept is not practically implemented because GSTR 2 ఇంకా ఇంప్లిమెంటేషన్ లోకి రాలేదు జిఎస్టీ పోర్టల్లో. ప్రజెంట్ మనం రిటర్న్ ఫైల్ చేసేవి ఓన్లీ జిఎస్టీఆర్ 1 ఫైల్ చేస్తున్నాం, అండ్ జిఎస్టీఆర్ 2Aలోనేమో డేటా చెక్ చేసుకుంటున్నాము, అలాగే జిఎస్టీఆర్ 3B ఫైల్ చేస్తున్నాం మనం. కానీ మనం యాక్చువల్ గా ఫైల్ చేయాల్సినవి ఏంటంటే జిఎస్టీఆర్ 1, అలాగే జిఎస్టీఆర్ 2 ఫైల్ చేయాలి, అలాగే జిఎస్టీఆర్ 3 ఫైల్ చేయాలి. అంటే గవర్నమెంట్ ప్రపోజ్ చేసిన రిటర్న్స్ ఏమో ఈ 3, జిఎస్టీఆర్ 1, 2, 3. కానీ ప్రజెంట్ ఇంప్లిమెంటేషన్ డిఫికల్టీలో ఉండడం వల్ల ప్రజెంట్ ఓన్లీ జిఎస్టీఆర్ 1, 2A, 3B ఈ 3 ఫాలో అవుతున్నాం మనం. Yes, sir. Yes, sir. రైట్. సో బట్ మీకు ఇప్పుడు మీకు అర్థమైంది కదా మ్యాచింగ్ కాన్సెప్ట్ అంటే ఏంటో. రైట్. సో అంటే ఏంటి? మెయిన్ ఏంటంటే జిఎస్టీ వెబ్సైట్ లో జిఎస్టీలో మనం మన ట్యాక్స్ లయబిలిటీ అనేది ఎలా డిక్లేర్ చేస్తామంటే సెల్ఫ్ అసెస్మెంట్ గా డిక్లేర్ చేస్తాము. ట్యాక్స్ లయబిలిటీ ఎలా డిక్లేర్ చేస్తామా? సెల్ఫ్ అసెస్మెంట్. ఇదే కాదు, ఇందులోనే కాదు, ఇన్కమ్ ట్యాక్స్ లో కూడా మన ట్యాక్స్ లయబిలిటీ మనమే మన సొంతంగా మన దగ్గర ఉన్న డేటాను యూటిలైజ్ చేసుకుని మన ఇన్కమ్ ఎంతో మనమే చెప్పి రిటర్న్ ఫైల్ చేస్తాం. ఇది చెప్పిన తర్వాత గవర్నమెంట్ తనకున్న సోర్సెస్ ని ఉపయోగించి మనకు రిలేటెడ్ డేటాని తను సేకరించి మనం ఫైల్ చేసిన డేటా మ్యాచ్ చేసుకుంటారు. ఒకవేళ 90% మ్యాచ్ అయితే దే విల్ ఎక్స్క్యూజెస్, కానీ డేటా కంప్లీట్ గా మ్యాచ్ అవ్వకపోతే దెన్ దే విల్ కాల్ ఫర్ ది అసెస్మెంట్. దాన్నే స్క్రూటినీ అంటారు, నోటీసెస్ అంటారు, అక్కడ జరుగుతాయి. ఓకేనా? సో
either direct tax and indirect tax అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ విల్ వెయిట్ ఫర్ అస్. మనం ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తామో ముందు మనకు ఒక ఛాన్స్ ఇస్తుంది, ఎందుకంటే అది మన ఫండమెంటల్ రైట్ కాబట్టి. ఓకేనా, కాన్స్టిట్యూషన్ ప్రకారం మనం చెప్పాల్సిన డేటా మనం చెప్పనివ్వాలి కాబట్టి అది ఫండమెంటల్ రైట్. ఓకే రైట్. సో దిస్ ఈస్ అబౌట్ రిటర్న్ ఫైలింగ్ మెకానిజం. నెక్స్ట్, ఈ రిటర్న్స్ అన్ని మనం ఏ పోర్టల్లో మెన్షన్ చేస్తాం? జిఎస్టి పోర్టల్లో. జిఎస్టి పోర్టల్ వెబ్సైట్ అడ్రస్ ఏంటి? www.gst.gov.in, gst.government.india. ఓకే, మర్చిపోయానమ్మా, ఈరోజు 1 జూలై నథింగ్ బట్ జిఎస్టి ఇంప్లిమెంటేషన్ డేట్ కదా. Yes, sir. Yes, sir. 1 July 2017 is the date from which goods and services tax have been implemented. అంటే ఇప్పటికి 4 సంవత్సరాలు అయిందా? రైట్. విషయం ఏంటంటే 4 years అయినా జిఎస్టీని మన ఇండియాలో సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. ఓకే రైట్. సో నెక్స్ట్, జిఎస్టి ఫైలింగ్ రిటర్న్స్, రకరకాల రిటర్న్స్ ఉన్నాయి. మనం చదువుకున్నాం జిఎస్టిఆర్ 1, 2, 3, తర్వాత ఐటీసీ 01, ఐటీసీ 02, ఐటీసీ 02A, ఐటీసీ 03, ఇలా చాలా రకాల ఫామ్స్ మనం చూసాం. ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంటాయి, లేకపోతే ఆఫ్లైన్ యూటిలిటీస్ కూడా ఉంటాయి. ఆఫ్లైన్ యూటిలిటీస్ అంటే ఇంటర్నెట్ సంబంధం లేకుండా మనం డౌన్లోడ్ చేసుకుని డేటా అంతా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేసే ముందు ఈ ఫామ్కి ఇంటర్నెట్ ఫెసిలిటీ ఇస్తే చాలు. అలా ఆఫ్లైన్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఓకేనా. సో ఇవన్నీ కాకుండా జిఎస్టి సువిధా ప్రొవైడర్స్ అని కొంతమంది ఉంటారు, జిఎస్పీస్ అంటారు వాళ్ళని, జిఎస్టి సువిధా ప్రొవైడర్స్. వీళ్ళకి ఏంటంటే జిఎస్టిలో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు జిఎస్టి సువిధా ప్రొవైడర్స్ ఆర్ జిఎస్టి ప్రాక్టీషనర్స్ కింద ఎన్రోల్ అవ్వచ్చు గవర్నమెంట్ దగ్గర. వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది, ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయితే మీరు జిఎస్టి ప్రాక్టీషనర్స్ కానీ సువిధా ప్రొవైడర్స్ కానీ అవ్వచ్చు. సో ఎప్పుడైతే మీరు అలా జిఎస్టి తీసుకుంటారో, అలా ఎన్రోల్ అవుతారో, మీకు ఒక రైట్ అనేది వస్తుంది రిటర్న్స్ ఫైల్ చేయడానికి. మీరు వేరే వాళ్ళ రిటర్న్స్ కూడా ఫైల్ చేయొచ్చు. ఓకేనా, దే ఆర్ కాల్డ్ జిఎస్టి సువిధా ప్రొవైడర్స్. ఓకే రైట్ అమ్మ, వాళ్ళ గురించి వదిలేసి. So this is about completely introduction about return filing mechanism. Next, furnishing details of outward supplies. Okay, outward supplies మనం ఎందులో డిక్లేర్ చేస్తామా? అవుట్వర్డ్ సప్లైస్ మనం జిఎస్టిఆర్ 1 లో డిక్లేర్ చేస్తాం. మనకి చాలా రకాల రిజిస్ట్రేషన్స్ మనం చెప్పుకున్నాం, గుర్తుందా? రిజిస్ట్రేషన్ చాప్టర్ చెప్పుకున్నప్పుడు we have discussed types of registration. ఏమేంటవి? రెగ్యులర్ పర్సన్, కాంపోజిషన్ ట్యాక్సబుల్ పర్సన్, అండ్ నెక్స్ట్ టీడీఎస్ పర్సన్, టీసీఎస్ పర్సన్, ఎన్ఆర్టీపీ, సిటిపి, ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్, ఇలా చాలా మందిని చెప్పుకున్నాం. మరి వీళ్ళందరూ కూడా జిఎస్టిఆర్ 1 ఫైల్ చేయాలా అవుట్వర్డ్ సప్లైస్ డిక్లేర్ చేయడానికి? ఇందులో ఎవరెవరు జిఎస్టిఆర్ 1 ఫైల్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా. ద డీటెయిల్స్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లైస్ ఆఫ్ goods or services are required to be furnished by every registered person, including the casual registered person or casual taxable person, except the following. అంటే జిఎస్టిఆర్ 1 ఎవరెవరు ఫైల్ చేయాలంట? ఎవ్రీ రిజిస్టర్డ్ పర్సన్ ఫైల్ చేయాలి, అండ్ అందులో క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ కూడా ఫైల్ చేయాలి. కాకపోతే కింద వాళ్ళు ఫైల్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్సెప్ట్ ది ఫాలోయింగ్. ఎవరెవరో చూద్దాం. ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు, నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్, కాంపోజిట్ పర్సన్, టీడీఎస్ పర్సన్, టీసీఎస్ పర్సన్, అండ్ పర్సన్ సప్లయింగ్ ఓఐడిఆర్ సర్వీసెస్. దీన్ని బట్టి చెప్పండి అమ్మా, జిఎస్టీ రిటర్న్స్ ఎవరు ఫైల్ చేయాలి? దీన్ని బట్టి, ఈ ఎక్స్క్లూజన్స్ బట్టి జిఎస్టీ రిటర్న్స్ ఎవరెవరు ఫైల్ చేయాలి మీరు చెప్పండి.
ఎవరెవరు ఫైల్ చేయాల్సి ఉంటుంది? వీళ్ళందరినీ ఎక్స్క్లూడ్ చేస్తాడు, ఇంకెవరు ఫైల్ చేయాలి? రెగ్యులర్ పర్సన్. రెగ్యులర్ పర్సన్ ప్లస్ క్యాజువల్ taxable person. Casual taxable person. Regular plus casual taxable person is required to file GSTR 1. That's it. GSTR 1 వీళ్ళు మాత్రమే ఫైల్ చేయాలి. రిమైనింగ్ ఎవ్వరు కూడా GSTR 1 ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద డ్యూ డేట్ సార్? వాట్ ఈస్ ద డ్యూ డేట్ ఫర్ GSTR 1? GSTR 1 కి డ్యూ డేట్ ఏంటి? The due 10th, date sir. is due date is 10th of the succeeding month. 10th of the succeeding month. మా ఇదేంటి, ఆ రోజే ఫైల్ చేయాలా లేదంటే ఆ రోజు వరకు ఫైల్ చేయొచ్చా? డ్యూ డేట్ అంటే ఆ రోజు వరకు చేయొచ్చు. ఆ రోజు వరకు ఫైల్ చేయొచ్చా డ్యూ డేట్ అంటే విత్ ఇన్ టైమ్ లో ఫైల్ చేస్తే. లేట్ గా ఫైల్ చేస్తే ఈ డేట్ తర్వాత కూడా ఫైల్ చేయొచ్చు, కానీ విత్ ఇన్ ది టైం లిమిట్ లో ఫైల్ చేయాలంటే 10th లోపు సబ్మిట్ చేయాలి. నెక్స్ట్, అంటే సే ఫర్ సపోజ్ జనవరి మంత్ కి డ్యూ డేట్ ఎప్పుడు వస్తుంది చెప్పండి? GSTR 1 జనవరి మంత్ కి డ్యూ డేట్ ఎప్పుడు వస్తుంది? ఫిబ్రవరి 10th February. ఫిబ్రవరి 10th. అంతేనా? అంటే దాని అర్థం ఏంటి? జనవరిలో జరిగిన అవుట్వర్డ్ సప్లైస్ అన్ని కూడా జనవరి రిలేటెడ్ GSTR 1 లో ఎంటర్ చేసి ఫిబ్రవరి 10th లోపు ఫైల్ చేయాలి. అంతేనా దాని అర్థం? అంతేనమ్మా? జనవరి మంత్ అవుట్వర్డ్ సప్లైస్ అన్ని కూడా జనవరి మంత్ GSTR 1 లో ఎంటర్ చేసి ఫిబ్రవరి 10th లోపు ఫైల్ చేయాలి. అదే దాని మీనింగ్. Yes, sir. రైట్. సే ఫర్ సపోజ్ GSTR 1 అనేది ఆన్లైన్ రిటర్న్ ఫైలింగ్. సే ఫర్ సపోజ్ నాది ఒక పెద్ద బిజినెస్ అనుకున్నాము. ఓకే, చాలా పెద్ద బిజినెస్. రోజుకొక 200 ఇన్వాయిసెస్ ఉంటాయి. అంటే పర్ మంత్కి ఎన్ని ఉంటాయి? 6000 ఇన్వాయిసెస్. సార్ 6000 ఇన్వాయిసెస్ ఉంటాయి. అంతేనా? రైట్. ఇవన్నీ కూడా మంత్ ఎండ్ అయిన తర్వాత ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 10th లోపు ఎంటర్ చేయడం కుదరచ్చు, కుదరకపోవచ్చు. సార్ Yes, sir. అందుకని వాడు ఏమంటాడంటే, బాబు GSTR 1 అనేది నీ ఆన్లైన్ లో లాగిన్ లోనే ఉంటది కాబట్టి నువ్వేం చేస్తావంటే, నీకు కావాలనుకుంటే జనవరి 1 నుంచి ఎంటర్ చేసుకో డేటా. జనవరి మంత్ కి జనవరి 1 నుంచి డేటా ఎంటర్ చేసేసుకో. ఏ రోజు బిల్స్ ఆ రోజు ఎంటర్ చేసేసుకో. నిన్ను ఎవరేం ఆపట్లే. అంటే జనవరి మంత్ ఫస్ట్ రోజు సేల్ చేస్తా. ఫస్ట్ రోజు సేల్ చేస్తే ఆ నైటే 200 బిల్స్ ఎంటర్ చేసేసుకో. 30వ తారీఖు సేల్ చేసేసుకో. కానీ ఏమంటున్నాడంటే, డేటా ఎంట్రీ అనేది జనవరి 1 నుంచి జరగచ్చు. ఓకేనా? కానీ ఫైలింగ్ అనేది మాత్రం ఫిబ్రవరి 1 నుంచి 10th లోపు జరగాలి. ఈ పాయింట్ అర్థమైందమ్మా మీకు? Yes, sir. డేటా ఎంట్రీ అనేది జనవరి 1 నుంచి చేసుకో, అది డేటా ఎంట్రీ. ఫైలింగ్, ఇక్కడ వర్డ్ ఏంటంటే ఫైల్ వేరు, డేటా ఎంట్రీ చేయడం వేరు. ఫైల్ అంటే సబ్మిట్ చేయడాన్ని ఫైల్ అంటారు. ఫైనల్ గా ఆర్డర్ చేసి ఓకే చెప్పడాన్ని ఫైల్ అంటారు. డేటా ఎంట్రీ చేయడాన్ని జస్ట్ ఇది మనం డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాం GSTR 1 లో. వాడు ఏమంటున్నాడంటే, నువ్వు డేటా ఎంట్రీ కావాలంటే ఆ మంత్ బిగినింగ్ నుంచి చేసుకో, ఏ రోజుకి ఆ రోజు డేటా ఎంటర్ చేసుకో. కానీ ఫైలింగ్ మాత్రం
నువ్వు ఏ మంత్ అయితే చేస్తున్నావో ఆ మంత్ ఎండ్ అయిన తర్వాత మంత్ 1వ తారీఖు నుంచి 10th లోపు చేయాలి. 1వ తారీఖు నుంచి 10th లోపు చేయాలి. అర్థమైందమ్మా డేటా ఎంట్రీకి ఫైలింగ్ కి డిఫరెన్స్? రైట్ సార్ 10th వరకు అని అన్నారు కదా, 10th తర్వాత 11th ఫైల్ చేయొచ్చా జిఎస్టీఆర్ 1? 10th డ్యూ డేట్, లేట్ ఫీజు తోటి 11th ఫైల్ చేయొచ్చా జిఎస్టీఆర్ 1? కెన్ ఏ Yes, sir. ఫైల్? నో, నాట్ పాసిబుల్, నాట్ పాసిబుల్. సో దట్ మీన్స్ ఫైలింగ్ ఆఫ్ జిఎస్టీఆర్ 1, ఫైలింగ్ ఆఫ్ జిఎస్టీఆర్ 1 is not possible, is not possible from 11th to 15th. 11th to 15th అంటే నువ్వు ఫైల్ చేస్తే 10th లోపు ఫైల్ చేయాలి. ఒకవేళ నువ్వు 10th లోపు కనుక ఫైల్ చేయకపోతే నీకు మళ్ళీ ఫైలింగ్ జిఎస్టీఆర్ 1 ఫైలింగ్ ఆప్షన్ ఎప్పటి నుంచి ఎనేబుల్ అవుతుంది? 16th నుంచి ఎనేబుల్ అవుతుంది. ఎప్పటి నుంచి అమ్మా? 16th నుంచి ఎనేబుల్ అవుతుంది. అంటే మధ్యలో ఉన్న 5 days ఉన్నాయి కదా, 11th to 15th. ఇన్ దట్ టైమ్ యు ఆర్ నాట్ పాసిబుల్ టు ఫైల్ యువర్ జిఎస్టీఆర్ 1. ఫైల్ యువర్ జిఎస్టీఆర్ 1 ఎందుకో చెప్పండి? ఎందుకు? ఎందుకంటే సప్లయర్ కి 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు టైం ఇచ్చాడు కదా. ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఎంటర్ చేసిన జిఎస్టీఆర్ 1 బేస్ చేసుకుని రిసిపియన్స్ అందరికీ కూడా జిఎస్టీఆర్ 2A అప్డేట్ అవుతూ ఉంటాయి. అప్పుడు 2A అప్డేట్ అవుతుంటాయి. వాళ్ళకు కూడా జిఎస్టీఆర్ 2 ఫైల్ చేయడానికి టైం ఉంటుంది. జిఎస్టీఆర్ 2 ఫైల్ చేయాలి కదా వాళ్ళు కూడా. జిఎస్టీఆర్ 2 ఎప్పటిలోపు ఫైల్ చేయాలంటే 11th నుంచి 15th వరకు ఫైల్ చేయాలి. ఫిఫ్టీన్త్ వరకు జిఎస్టీఆర్ 2 ఫైల్ చేయాలి. అంటే ఈ టైం అంతా కూడా జిఎస్టీఆర్ 2కి. ప్రజెంట్ జిఎస్టీఆర్ 2 లేదమ్మా, కానీ యాక్చువల్గా ఆ టైం అంతా కూడా 11th నుంచి 15th వరకు కూడా జిఎస్టీఆర్ 2 ఫైల్ చేస్తారు. వీళ్ళు 1 ఫైల్ చేయడానికి టైం ఎక్కడి నుంచి ఇచ్చారు? అప్ టు 10th వరకు ఇచ్చారు. సో అప్ టు 10th వరకు వీళ్ళు ఏదైతే డేటా ఎంటర్ చేస్తారో దాన్ని బేస్ చేసుకుని అప్ టు 2 వరకు 15th వరకు జిఎస్టీఆర్ 2లో రిసిపియెంట్స్ ఏం ఎంటర్ చేస్తారో దాన్ని బేస్ చేసుకుని అప్పుడు మ్యాచింగ్ కాన్సెప్ట్ అనేది బయటకు వస్తుంది 15వ తారీఖు నుంచి. ఆ 15వ తారీఖు నుంచి ఫ్రమ్ 15th to 20th ఏదైతే ఉందో అందరూ జిఎస్టీఆర్ 3B ఫైల్ చేయాలి. జిఎస్టీఆర్ 3B ఫైల్ చేయాలి. ఇక్కడ ట్యాక్స్ లయబిలిటీ కోసం ప్రాబ్లం వస్తుంది కాబట్టి అప్పుడు మ్యాచింగ్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ ఎరేజ్ అవుతుంది. అప్పుడు వీడేమో జిఎస్టీఆర్ 1 ఫైల్ చేశాడు, వీడేమో జిఎస్టీఆర్ 2 ఫైల్ చేశాడు. ఇద్దరు డీటెయిల్స్ ని మ్యాచ్ చేసుకుని ఎవరి కాళ్ళు ట్యాక్స్ లయబిలిటీని క్యాలిక్యులేట్ చేసుకుని జిఎస్టీఆర్ 3Bలో ట్యాక్స్ లయబిలిటీ ఫైల్ చేస్తారు. అమ్మా అర్థమైందా? జిఎస్టీఆర్ 1 జనరల్ గా ఎప్పటిలోపు ఫైల్ చేయాలి చెప్పండి మీరు నాకు ఇప్పుడు? వాట్ ఈస్ 10th లోపు ఫైల్ చేయాలి. 10th ఆఫ్ ది సక్సీడింగ్ మంత్. 10th ఆఫ్ ది సక్సీడింగ్ మంత్. డేటా ఎప్పటి నుంచి ఎంటర్ చేయొచ్చు? డేటా ఎప్పటి నుంచి ఎంటర్ చేయొచ్చు? ఆ మంత్ నువ్వు ఏ మంత్ రిటర్న్ ఫైల్ చేస్తున్నావు ఆ మంత్ యొక్క 1వ తారీఖు నుంచి నువ్వు డేటా ఎంటర్ చేసుకోవచ్చు. కానీ ఫైలింగ్ ఎప్పటి నుంచి ఎనేబుల్ అవుతుంది? మంత్ ఎండ్ అయిన తర్వాత 1st డే నుంచి మీకు ఫైలింగ్ ఎనేబుల్ అవుతుంది. ఓకేనా? అంటే ఇప్పుడు నాకు జనరల్ గా చెప్పండి, జిఎస్టీఆర్ 1 లో టోటల్ గా డేటా ఎంటర్ చేయడానికి మనకి ఎన్ని డేస్ టైం ఉన్నట్టు? టోటల్ గా జిఎస్టీఆర్ 1 లో డేటా ఎంటర్ చేసి ఫైల్ చేయడానికి మనకి ఎన్ని డేస్ టైం ఉన్నట్టు? 40 days, sir.
40 days టైం ఉన్నట్టు. 30 days ఏమో మంత్ అంతా డేటా ఎంటర్ చేసుకోవడానికి, ఫైలింగ్ చేయడానికి 10 రోజులు ఉంది కదా, అప్పుడు కూడా డేటా ఎంటర్ చేయొచ్చు కదా. అలా డేటా ఎంటర్ చేసి మొత్తం 40 days డేటా ఎంటర్ చేసి 40th డేని మనం GSTR 1 ని ఫైల్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు అండర్స్టాండ్ ది ఫైలింగ్ ఆఫ్ GSTR 1. ఓకే, రైట్. మరి GSTR 1 10th దాటిన తర్వాత ఫైల్ చేయడం కుదురుతుందా? నో సార్. నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఈ డ్యూ డేట్ అనేది ఉంది కదా, 10వ తారీఖు అనేది, ఇది ఎలా ఫిక్స్డ్ గా యాక్ట్ లో చెప్పారా, రూల్స్ లో చెప్పారా? ఈ డ్యూ డేట్స్ అనేవి యాక్ట్ లో చెప్పారా లేదంటే రూల్స్ లో చెప్పారా? కామన్ సెన్స్ తో ఆలోచించండి. యాక్ట్ లో చెప్తే ప్రతి నెల, ఇప్పుడు కోవిడ్ టైం వచ్చింది, కోవిడ్ టైంలో జిఎస్టి డేట్స్ అన్ని కూడా ఎక్స్టెన్షన్ చేశారు కదా, అలా ఎక్స్టెండ్ చేయాలంటే ప్రతిసారి యాక్ట్ అమెండ్మెంట్ చేస్తారా? నో సార్. నో సార్. అంటే డ్యూ డేట్స్ అనేవి యాక్ట్ లో పెడితే బాగుంటుందా, రూల్స్ లో పెడితే బాగుంటుందా? రూల్స్. అది కామన్ సెన్స్. ఓకేనా? అంటే మీకు ఈ 10th డ్యూ డేట్స్ ఇవన్నీ కూడా రూల్స్ లో ఉంటాయి. రిటర్న్ ఫైల్ చేయమని యాక్ట్ లో ఉంటుంది. రిటర్న్ ఎప్పుడు ఫైల్ చేయాలనేది, ఎలా ఫైల్ చేయాలి అనేది రూల్స్ లో ఉంటుంది. సో ఎప్పటికప్పుడు ఒక సొసైటీలో ఉన్న ప్రజలు ఇబ్బందులు తెలుసుకుని రూల్స్ ని అమెండ్మెంట్ చేస్తే సరిపోతుంది. అర్థమైందమ్మా మీకు? ఇప్పుడు సే ఫర్ సపోజ్ అంతెందుకు, మొన్న మే రిటర్న్ తీసుకుందాం. మే యొక్క GSTR 1 జూన్ యొక్క 27th కి డ్యూ డేట్ ఇచ్చాడు. మామూలుగా ఇక్కడ చెప్పిన దాని ప్రకారం ఎప్పుడు మే యొక్క రిటర్న్ ఫైలింగ్ డేట్ ఎప్పుడు వస్తుంది GSTR 1 కి? జూన్ 10th వస్తుంది. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. కానీ దాన్ని ఎక్స్టెండ్ చేశారు బికాస్ ఆఫ్ కోవిడ్ సిచ్యువేషన్. రిలాక్సేషన్స్ ఇచ్చారు. కానీ అలా రిలాక్సేషన్స్ ఇవ్వాలంటే పార్లమెంట్ యాక్ట్ అమెండ్మెంట్ చేయాలంటే పార్లమెంట్ సెషన్ జరగాలి. అంటే ప్రతి చిన్నదానికి పార్లమెంట్ సెషన్ జరుపుతారా? తెలుసుకోండి అమ్మా. ఓకేనా? ఎప్పుడైనా సరే యాక్ట్ లో ఒక రిక్వైర్మెంట్ చెప్తారు, ఆ రిక్వైర్మెంట్ ఎలా చేయాలి, ఎలా ఫుల్ఫిల్ చేయాలి అనేది రూల్స్ లో చెప్తారు. సో దిస్ డ్యూ డేట్స్ కానీ అదర్ కండిషన్స్ కానీ ఇవన్నీ కూడా రూల్స్ లో ఉంటాయి, యాక్ట్ లో పెడతారు. ఓకే, రైట్. సో అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను ఎందుకు చెప్పానంటే, ఈ డ్యూ డేట్స్ అనేవి ఎవరో ఒకళ్ళు ఎక్స్టెండ్ చేయడానికి పవర్ ఉంటుంది. ఆ పవర్ ఎవరి దగ్గర ఉంటుందంటే కమిషనర్ దగ్గర ఉంటుంది. ఎవరి దగ్గర ఉంటుందమ్మా? కమిషనర్. కమిషనర్ ఆఫ్ GST, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కమిషనర్ దగ్గర ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఒక రీజన్స్ అయ్యి చెక్ చేసుకుని, బయట ఉన్న సిచ్యువేషన్స్ చెక్ చేసుకుని, దే కెన్ ఎక్స్టెండ్ ది డ్యూ డేట్స్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్. నెక్స్ట్, ఇందాక మనం GSTR 1 మంత్ ఎండింగ్ అయిన తర్వాతే ఫైల్ చేయాలని చెప్పుకున్నాం. ఎస్ ఆర్ నో? అంటే దాని అర్థం ఏంటి? బిఫోర్ ది ఎండ్ ఆఫ్ మంత్ GSTR 1 మనం ఫైల్ చేయొచ్చా? నో సార్. జనవరి మంత్ రిటర్న్ ఉందనుకోండి అమ్మా, జనవరి మంత్ ఫిబ్రవరి 1st నుంచి ఫైల్ చేయాలి. కరెక్టే. కెన్ వి ఫైల్ ది జనవరి మంత్ రిటర్న్ బిఫోర్ 30th of January? నో సార్. No, it is not possible. However, there are some exceptions. For this rule. అంటే ఏంటి ఎక్సెప్షన్? అంటే ఏంటి? 30th of the month కన్నా ముందే ఫైల్ చేయొచ్చు అని అర్థం. అంతేగా ఎక్సెప్షన్ అంటే. ఎవరెవరు బిఫోర్ ది ఎండ్ ఆఫ్ ది మంత్ రిటర్న్ ఫైల్ చేయొచ్చు? ఫస్ట్ పర్సన్, క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్. Second person whose license has got cancelled. Persons whose license got cancelled. ఎవరెవరు రిటర్న్ ఫైల్ చేయొచ్చు బిఫోర్ ది ఎండ్ ఆఫ్ మంత్?
ఎవరు? క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్. రెండోది Person whose license got లైసెన్స్ గాట్ క్యాన్సిల్. సార్ అదేంటి సార్ అంటే చేస్తున్నాను. క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ కి లైసెన్స్ జనరల్ గా 90 days కి ఇస్తారు. అతను ఏ రోజైతే లైసెన్స్ కి అప్లై చేశాడో లైసెన్స్ కి అప్లై చేసిన రోజు నుంచి 90 days కి ఇస్తారు క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ కి. మామూలుగా మన రెగ్యులర్ డీలర్స్ కనుకో ఒకసారి లైసెన్స్ ఇస్తే అది మనంతటా మళ్ళీ మనం క్యాన్సిల్ పెట్టుకునేంత వరకు కూడా లైసెన్స్ వ్యాలిడ్ గానే ఉంటుంది. లేదంటే డిపార్ట్మెంట్ వాళ్ళు రైడ్ చేసి మనం ఫ్రాడ్ చేస్తున్నామని తెలిస్తే అప్పుడు లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు. అంటే రెగ్యులర్ ట్యాక్సబుల్ పర్సన్స్ కానీ కాంపోజిషన్ వాళ్ళకి కానీ టైం లిమిట్స్ ఏమి ఉండవు. కానీ ఈ క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ కానీ నాన్ రెసిడెంట్ ట్యాక్సబుల్ పర్సన్ కానీ వాళ్ళకి లైసెన్స్ కి టైం లిమిట్ ఉంటుంది. ఎన్ని డేస్ ఇస్తారని చెప్పాను? 90 days ఇస్తారు. ఓకేనా? దీన్ని కావాలంటే ఎక్స్టెన్షన్ మళ్ళీ ఇంకొక 90 days చేస్తారు. ఎక్స్టెన్షన్ ఎంతవరకు చేయొచ్చు? 90 days. అంటే క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ యొక్క మాక్సిమం టైం లిమిట్ ఎంత ఉంటుంది లైసెన్స్? మాక్సిమం టైం లిమిట్ ఎంత క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ కి? మాక్సిమం ఎక్స్టెన్షన్ 180 days. అంటే ఈ క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ కి 180 days తో లైసెన్స్ అయిపోతుంది కదా. అందుకని ఏం చేయాలంటే ఇతను ఈ 180 days ఎప్పుడైతే అవుతాయో వెంటనే ఇతను ఒక ఫైనల్ రిటర్న్ ఫైల్ చేసేయాలి. GSTR 1 ఫైనల్ రిటర్న్స్ అన్ని ఫైల్ చేసేయాలి ఇతను. అంటే దాని అర్థం ఏంటంటే ఫర్ సపోజ్ ఈ 180th డే ఉందనుకో, అది 26th January పడింది అనుకో, ఇతనికి మళ్ళీ ఇంకో 5 days ఆగమంటే ఆగుతాడా? ఆగదు. అందుకనే ఇతను GSTR 1 మిడిల్ ఆఫ్ ది మంత్ లో కూడా ఫైల్ చేసేయచ్చు. మిడిల్ ఆఫ్ ది మంత్ లో కూడా ఫైల్ చేసేయచ్చు. ఎందుకంటే ఇతని లైసెన్స్ అక్కడ ఎక్స్పైర్ అయిపోతుంది. ఓకే, అది కాదు సార్, సిటిపి కాదు, నార్మల్ రెగ్యులర్ పేయరే ఉన్నాడు. కాకపోతే అతను లైసెన్స్ క్యాన్సిలేషన్ పెట్టేశాడు. జనవరి మంత్ 10వ తారీఖున లైసెన్స్ క్యాన్సిలేషన్ కి అప్లై చేశాడు. క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకు లైసెన్స్ అప్లై చేశాడు? ఏదో రీజన్, వ్యాపారం మానేశాడు. సో ఎప్పుడైతే నువ్వు లైసెన్స్ క్యాన్సిల్ చేస్తున్నావో మిడిల్ ఆఫ్ ది మంత్ లో వెంటనే నువ్వు ఏం చేయాలంటే GSTR 1 ఫైల్ చేసేయాలి. అలాగే ఫైనల్ రిటర్న్ కూడా ఫైల్ చేసేయాలి. పెండింగ్ రిటర్న్స్ అన్ని ఫైల్ చేసేయాలి. ఫైనల్ రిటర్న్స్ కూడా ఫైల్ చేసేయాలి. ఫైనల్ రిటర్న్ అంటే GSTR 10 అమ్మ. GSTR 10 అని ఫైనల్ రిటర్న్ అంటారు. ఎవరైతే లైసెన్స్ క్యాన్సిల్ చేస్తున్నారో వాళ్ళు GSTR 10 అనే ఒక రిటర్న్ ఫైల్ చేయాలి. ఓకేనా? సో ఇది విషయం. అంటే జనరల్ గా ఏంటి, జనరల్ గా GSTR 1 ని బిఫోర్ ది ఎండింగ్ ఆఫ్ పర్టికులర్ మంత్ ఫైల్ చేయడం కుదరదు. బట్ ఇట్ హ్యావ్స్ 2 exceptions. వాట్ ఆర్ దే? ఇన్ కేస్ ఆఫ్ క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఎ పర్సన్ హూజ్ లైసెన్స్ ఇస్ గెటింగ్ క్యాన్సిల్డ్. అర్థమైందమ్మా? దిస్ ఈస్ వాట్ యు నీడ్ టు నో అబౌట్ GSTR 1 పర్టికులర్స్. రేపు క్లాస్ లో మనం GSTR 1 లో ఏమేమి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి ఏంటి అనేది రేపు చూద్దాం. ఓకేనా? మా రిటర్న్ ఫైలింగ్ మెకానిజం అర్థమైందా? GSTలో Yes sir, అర్థమైంది. మిస్ మ్యాచింగ్ కాన్సెప్ట్ ఇది బాగా అర్థమైతేనే రిటర్న్స్ మెకానిజం అర్థం అవుతుంది. ఓకేనా? రైట్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రైట్, ఓకే, థ్యాంక్ యూ.